హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మా ఇంట్లో షెల్ఫ్స్ అయితే ఏం లేవని చెప్పాను కదా, మరి సామాన్లన్నీ ఎక్కడ పెట్టుకున్నారు అనుకున్నాను కదా, చూపిస్తాను రండి. చూడండి, ఇది మా స్టోర్ రూమ్ అండి. అసలు దీంట్లో చూసేకి ఇంతే ఉందండి ఈ రూము. దీన్ని క్లీన్ చేస్తే మాత్రం 2 రోజులు ఖచ్చితంగా పడుతుందండి. చూడండి, ఇవన్నీ బియ్యమే అండి, మొత్తం ఇవన్నీ బియ్యమే, వేరే ఏం లేదండి. బ్యాళ్ళు బియ్యం అంతే అండి ఇవన్నీ. ఇవైతే వంటింట్లో ప్లేస్ లేదు కాబట్టి ఒక దాంట్లోకి ఒకటి అసలు అవి చూసే కన్నే కనిపిస్తున్నాయి కానీ తీసే తెలుస్తుందండి దాంట్లో ఉండే పాత్రలన్నీ. చూడండి, అక్కడ మూలలో నుంచి పెట్టేసినాను బాక్స్లోకి అన్నీ. వంటింట్లో లేవండి బాక్స్లన్నీ, ఈ రూమ్లోనే ఉన్నాయి. దాంట్లో అన్నీ చిన్న చిన్న పాత్రలన్నీ వేసి పెట్టేసినాను. ఇవి సరుకులండి, ఏమన్నా తెచ్చుకుంటే ఇలా బకెట్లకి వేసి పెట్టేసుకుంటా, లోపల ప్లేస్ లేదు కాబట్టి. ఇది ఆయిల్ అండి, ఆముదం నూనె. మేము పండుతాం కాబట్టి ముందైతే అవ్వ వాళ్ళు ఉడికించేవాళ్ళు ఆముదాలు. ఇప్పుడైతే కాదు కదా, ఆవిడకి ఏజ్ అయిపోయింది, అందుకని చెప్పేసి మిల్క్ వేపించుకొచ్చి ఇంట్లో మళ్ళీ కాగబెట్టుకుంటామండి. ఇవి తెలుసా అండి, వీటిని ఏమంటారో మీకు ఏమన్నా ఈ కవలములు ఎవరింట్లో అన్నా ఉంటాయా? చూడండి, దొంతలండి ఇవి. నాకు స్టార్టింగ్లో అయితే వీటి పేర్లు తెలియదండి. ఇప్పుడు ఎవరైనా వచ్చిండే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, దొంతలు ఇంకా ఉన్నాయా మీ ఇంట్లో, దొంతలు ఇంకా ఉన్నాయా, చాలా గ్రేట్ అండి మీరు అంటారు. నేనైతే తీసేద్దాం అనుకుంటాను, మా అవ్వ అయితే లేదు, అవి ఉండాలా అని చెప్పేసి ఇలా పెట్టేసుకుందండి. దాంట్లో మొత్తం రాగులు నింపుతుందండి మా అవ్వ అయితే ఎప్పుడు. మా అవ్వ అంటే మా అత్తమ్మండి. నేనైతే ఒకసారేమో నింపిన అంతే, నా చేతి కాదని చెప్పేసిన అప్పుడే. ఇంక ఇవన్నీ మా అవ్వండి సూట్ కేసులు. మళ్ళీ చూడండి, ఈ జోడాల నిండా పాత్రలే అండి, 3 ఇంట్లోనూ పాత్రలే ఉన్నాయి. అసలు తీస్తే తెలుస్తుందండి, 3 రోజులు కడిగినా కావండి. అసలు ఎన్ని పాత్రలు అంటే అసలు చెప్పుకోలేమండి, ఎన్ని పాత్రలు ఉన్నాయి. ఇదైతే ప్రింటింగ్ మిషన్ అండి. దీనికి నేనైతే ఎప్పుడు బట్ట కప్పుకొని ఉంటాను. పిల్లలు మా ఆయన ఏమన్నా అట్లా ప్రింటింగ్ ఏమైనా తీసి ఇచ్చినారంటే అట్లా వదిలేస్తారు, నేనైతే ఖచ్చితంగా మూసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోయింది కదా. ఇదైతే డోర్ వెళ్ళిపోయిందండి, అందుకని దీన్ని ఎక్కువ లాక్ తీయము. చూడండి, ఇవన్నీ రాగులే అండి. రాగులు, మిరపకాయలు మామూలుగా మా ఇంటికి మాత్రమే పండుకుంటామండి. మిరపకాయలు అమ్మడానికైతే ఏం లేదు, ఈసారికైతే ఏం వేయలేదు. ఇది పాత టైలరింగ్ మిషన్ నాది చెడిపోయింది, అందుకనేసి మూల్లోకి వేసేసినాము. మా షూ వాడిది ట్రంక్, హాస్టల్కి వెళ్ళలేదు కదా, మూల్లో పెట్టేసినాం అది కూడా. ఇవన్నీ అసలు వేస్ట్ బుక్స్ అంట, ఉలవలు, వేస్ట్ బుక్స్, చింతపండు అలా పెట్టేసుకున్నామండి. ఇది కూలర్ అండి, చెడిపోయింది. మా చిన్నోడు వేడి నీళ్ళకి పడినప్పుడు ఎత్తుకొచ్చింది, కాకపోతే దాన్ని గుజరి వాళ్ళకి వేయడానికి మనసు ఒప్పట్లేదు, రెడీ చేపిద్దామా వస్తుందా అని అలాగే పెట్టుకున్నాము. కవర్ అయితే దీనికి బాక్స్ ఉన్నింది, మన స్కూల్లో తల్లికి వందనం ప్రోగ్రాంలో కావాలి అంటే ఇచ్చి పంపించిన. చూడండి, ఇవైతే కొడవండ్లు, కుర్జీలు, దీన్ని ఏమంటారో తెలియదండి. టెంకాయ ఒలిచేది. అసలు ఇట్లా సామాన్లు లేవనికి లేదండి. ఇంకా పక్కన ఒక రూమ్ ఉంది, అదైతే ఎప్పుడన్నా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.